అన్ని రకాలుగా రైతుల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రభుత్వం. జొన్నల కొనుగోలు కేంద్రాలు లేవు, ఈరోజు శనగలకు లేవు, సన్ఫ్లవర్కి లేదు, మొక్కజొన్నలు మరి ఇప్పటికీ వడ్ల కోసం కూడా సంచులు లేవు, ట్రాన్స్పోర్ట్ లేదు, అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రభుత్వం, రైతులను పూర్తిగా నాశనం చేస్తున్నటువంటి ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తామని తెలియజేస్తా ఉన్నాను. కొందరు పొత్తున్నదని బీజేపీ తోటి పొత్తుంటుందని చెప్తా ఉన్నారు. పొత్తులు గిత్తులు ఉండవు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురుతుందని తెలియజేస్తా ఉన్నాను. చివరిగా మిత్రులారా, కుటుంబ పాలన దేశంలో అంతరించిపోతున్నది. కాషాయ సూర్యుడు ఉదయిస్తా ఉన్నాడు. బొమ్మపుట్ట నుంచి బంగాళాఖాతం వరకు కాషాయ తుఫాన్ వస్తుంది. అశ్వమేధ యాగం మొదలైంది. నా కార్యకర్తలకు ఒకటే పిలిపిస్తున్నా, నిద్రపోకండి, మేల్కోండి, గడప గడపకు వెళ్ళండి, బెంగాల్ అస్సాం రికార్డులను తిరగరాద్దాం. మీ వెంట మేమున్నాం, ఖచ్చితంగా మిమ్మల్ని ఆదుకుంటాం. అబ్కి బార్ మోడీ సర్కార్, అబ్కి బార్ మోడీ సర్కార్, అబ్కి బార్. ఇప్పుడు बंगाल के बाद तेलंगाना में बीजेपी सरकार, तेलंगाना में बंगाल के बाद तेलंगाना में बंगाल के बाद तेलंगाना में ये नया भारत है, ये नरेंद्र मोदी का भारत है. जय श्री राम. డయాస్కు ముందున్నటువంటి ఎన్క్లోజర్లో అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ను మరి పోలీసు వారిని కోరుతా ఉన్నాను, అలాగే అలో చేయవలసి కోరుతా ఉన్నాను. ఈ ముందున్నటువంటి అక్కడ నిలబడ్డారు కొంతమంది, వాళ్ళందరినీ కూడా నెట్టుకోకుండా ముందుకొచ్చి కూర్చోవాల్సి కోరుతా ఉన్నాను. దేశం కోసం మోడీ, మోడీ కోసం మనం, దేశం కోసం మోడీ, దేశం కోసం మోడీ. ఇప్పుడు పెద్దలు జాతీయ ఉపాధ్యక్షురాలు పార్లమెంట్ సభ్యులు డికే అన్న గారిని మాట్లాడాల్సి కోరుతాను.